ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు కార్తీక మాసంలో సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. జనక, ఇంతవరకు నీవు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియచేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతముకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యం కలదు. కావున సోమవార వ్రత విధమును, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడివై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతా జాగరణ చేసిన, పురాణ పఠనము ఉనరించిన, తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అడుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతము చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె పుట్టెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను బ్రాహ్మణునకు ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్యం సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ లోకులెల్లరూ అతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకునేవారు. ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు, అత్తామామలను భర్తలను తిట్టుతూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెని ఇంటి నుండి బయటకు పంపివేశారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమెని ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోనే కాపురం చేయుచూ ఉండెను. కానీ చుట్టుపక్కల వారు ఆమెను నిష్ఠూరి గయ్యాళతనమునకు అసహించుకుని ఆమెను కర్కస అని ఎగతాళి పేరుతో పిలుస్తూ ఉండేవారు. ఇటు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాడు ఒకే పడకపై నిద్రిస్తున్న తన భర్త గాఢ నిద్రలో ఉండగా సమయం చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ లేక తన ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయాను. ఆ మృతదేహము ఎవ్వరి సహాయము లేక అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుని పోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారంలో నింపి ఏమీ తెలియని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతో రమించుచు వర్ణసంకురాలయ్యెను. అంతియేకాక పడుచుకన్యలను భర్తలతో కాపురం చేస్తున్న వారిని తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతకాలము ఉండదు కదా. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా నడవదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నిండు చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి కూడా వచ్చెను.
దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను అస్సలు చూడడం మానివేశారు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన తమను ఎటులైనా గుర్తుపట్టి పలకరించునని ఆ వీధి మొహమైనను చూడకుంటిరి. కర్కశ ఇటుల కొంతకాలము నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలం నాకు చనిపోయిను. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయను పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారితో ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించమని, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింతా కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టివేయును అని చెప్పాను. విటులతో సుఖించినందుకు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలు వ్యభిచారణలు చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసెను. తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవులలోనూ ఇనుప పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టాను. చివరకు కుంభీపాకమును నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బదులు అనుభవించుచున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశమున కుక్క జన్మం ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా ఎర్ర కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముతూ ఉండేరు. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపే పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం అగుట వలన, ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన, కుక్క రోజంతా ఉపవాసం ఉండుట వలన, శివపూజ పవిత్ర స్నానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలన ఆ శునకముకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. మరలా లోనికి వెళ్ళాను. మరలా రక్షింపుము రక్షింపుమని కేకలు వినపడెను. మరల విప్రుడు బయటికి వచ్చి చూడగా, ఎవరు నీవు, నీ కథేమిటి అని ప్రశ్నించగా, అంత నా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు నేను బ్రాహ్మణ స్త్రీని, నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినే తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహా నరక బాధను అనుభవించి నా పూర్వీకుల పుణ్యము ఫలము కొద్దీ ఈ జన్మలో కుక్క జన్మను ఎత్తి తిని, ఈరోజు మీరు ఈ కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలము ప్రసాదించి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక మాస సోమవారంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగా ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళెను. వింటివా జనక మహారాజా, తెలిసి కానీ తెలియక కానీ మనము చేసిన ఈ కార్తీక మాసంలో ఏ దానమైనను, ఏ పుణ్యమైనను, ఏ దీపారాధన చేసినను మనకు ఎంతో మహత్తు ఈ కార్తీక మాసానికి ఉంది కనుక నీవు చేసిన ఏ ఫలమైనా దానికి ఫలితం ఎక్కువేనని, కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇలా చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.